పిలువని పేరంటాను కూడా నేను ఖచ్చితంగా పోతా అన్నట్టు అసలు సంబంధమే లేనటువంటి నార్త్ కొరియాకు చెందినటువంటి నియంత కిమ్ జోంగ్. సో ఇప్పుడు ఏదైతే ఇజ్రాయెల్ కు ఇరాన్ కు అమెరికాకు యుద్ధం జరుగుతుందో సో దాంట్లో పాల్గొంటా అని చెప్పి తన స్టేట్మెంట్ ఇస్తుండు. ఈ స్టేట్మెంట్ల వల్ల ఇతన్ని మొత్తం మీద ఒక జోకర్ కింద లెక్కేస్తారు. అంతేగా సో అందుకోసమనే సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. సో ఆ మీమ్స్ లో ఏమున్నదంటే సో అక్కడ ఉన్నటువంటి అధికారులతో అంటాడు ఏమనంటే కనీసం ఏదన్నా ఫేక్ ఐడి క్రియేట్ చేసి ట్రంప్ ను పొట్టు తిట్టుర్రి, అట్లనన్నా వానికి కోపం వచ్చి నా మీద మిసైల్ వేస్తే నేను యుద్ధంలో పాల్గొంటా అని ఒక మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఇడ్స్ పెట్టారు. సో దాంతో పాటు అరే నేనేం పాపం చేసిరా, నా దగ్గర కూడా బాంబులు ఉన్నాయి, నేను కూడా యుద్ధం చేస్తా, నన్ను ఎవరన్నా పిలుర్రి అనే విధంగా ఇంకొక మీమ్ ఉంటది. సో దీంతో పాటు కనీసం పేపర్ లెక్క తయారు చేసినటువంటి మిసైల్ అన్న ఇటు పక్క పడేర్రి, సో దాన్ని వంకగా పెట్టుకోనైనా నేను యుద్ధంలో పాల్గొంటా అనే రకరకాల మీమ్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మరి మీరేమంటారు, నిజానికి ఈ కిమ్ జోంగ్ దీంట్లో యుద్ధంలో పాల్గొనాలా వద్దా, అసలు పాల్గొనే అవసరం ఏముంది, మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి.